బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల ముందే చేరిక ప్రారంభమైందండి. వలస వాదం అనేది ప్రారంభమైంది బీజేపీకి. దాదాపుగా స్థానిక ఎన్నికల ముందే బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ 12 మంది అభ్యర్థులట వాళ్ళు చేరిపోవడం అనేది నిర్ణయించుకున్నారట. స్థానిక ఎన్నికల ముందే, స్థానిక ఎన్నికలు ప్రారంభం కాకముందే వీళ్ళు చేరడం అనేది ఒక బీఆర్ఎస్లో ఒక వాళ్ళకి పెద్ద ఆ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి, పెద్ద ఇబ్బంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బాగా పీడిస్తున్న అంశాలు ఏంటంటే వాళ్ళు కుటుంబ పరంగా డిస్టర్బెన్స్లో వాళ్ళు ఉన్నారు. కాళేశ్వరం స్కామ్ ఒకటి, తర్వాత గొర్రెల స్కామ్ ఒకటి, ఇవి ప్రధానంగా వాళ్ళని ఎక్కువగా పీడిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే కవిత గారి పంత ఒక విధంగా వాళ్ళని ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సూచనలు ఇవ్వకుండా ఆమె దీక్షలైనా, ఆమె క్యాంపులైనా, ఆమె రాజకీయంలో ప్రజలకు వెళ్ళే విధానమైనా అనేది ఆమె స్వతంత్రంగా చేసుకుంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరన్నా ఆమె పైన కొంచెం విమర్శించిన ఆమె ఘాటుగానే స్పందిస్తుంది. ఈ విధంగా పార్టీ శ్రేణుల్లో కవితది ఒక డిస్టర్బెన్సు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక డిస్టర్బెన్సు, తర్వాత ఈ గొర్రెల స్కామ్, ఇవన్నీ డిస్టర్బెన్స్ల మధ్య వాళ్ళ యొక్క తలకాయ నొప్పులు, వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ల మధ్యనే ఆ పార్టీ ఎంతసేపు కూడా ఫామ్ హౌస్లో వాటికి సంబంధించిన డిస్కషన్లతోనే వాళ్ళ మొత్తం సమావేశం అంతా అదే జరుగుతుంది. నిన్న దాదాపుగా చంద్రశేఖరరావు గారు సుమారుగా ఒక హాఫ్ డే మొత్తం కూడా ఆయనకు సంబంధికులు, ఆయన నమ్మిన బట్లతో మొత్తం కూడా కాళేశ్వరం మీద నివేదిక మీదనే ఆయన మొత్తం సమావేశం అవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు ఇదో తలకాయ నొప్పి. ఈరోజంతా కూడా ఫామ్ హౌస్లో వెళ్ళిపోయిన దాని గురించే, వీళ్ళ దాని గురించే ఉంటుంది. ఏదేమైనా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి, పెద్ద నష్టం అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువేం కాదు. సుమారుగా 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాదాపుగా బీజేపీకి వెళ్ళడం అనేది ఒక చిన్న విషయం కాదు, ఒక పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు వెళ్ళడానికి గల కారణం ఏంది? ఎందుకు వెళ్తున్నారు వీళ్ళకి మరి ఎందుకు ఆ బీఆర్ఎస్ నుంచి వెళ్ళే అవసరం ఏమొచ్చింది అనేది మనం బ్రీఫ్గా చూద్దాం. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి, దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం. అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. వాళ్ళకు దాదాపుగా ఒక విషయం తెలిసిందట అండి. ఇక 4-5 రోజులు అయితే దాదాపుగా కేటీఆర్, తర్వాత కేసీఆర్, తర్వాత ముఖ్య నాయకులంతా కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకన్నా ముందే మనం చేరుదామనే ఆలోచన వీళ్ళకు వచ్చిందట. అందుకే వీళ్ళు చేరుతున్నారని చెప్పడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. ముందే వెళ్ళినామనుకోండి, భవిష్యత్తులో ఏ పార్టీ, బీజేపీ పార్టీ ఏ నిర్ణయం ఏది తీసుకున్నా కానీ మనకు అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచన మాత్రం వీళ్ళు చేశారట. అలాగే ఇంకా ఈ యొక్క వార్తను ఇంకా బ్రీఫ్గా మనం చూసినట్టయితే బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలోకి బీఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలు చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కమలనాథులకు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వీరిలో కమలం పార్టీ నేతలు చర్చలు జరిపినట్లుగా తెలిసింది. కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జైన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా చూసినట్టయితే అంటే స్థానిక ఎన్నికల ముందు కనుక మనం చేరితే మనకే పెద్దగా నష్టం జరుగుతుంది. ఏదేమైనా సరే ముందే కనుక మనం చేరినట్టయితే బాగుంటుంది. అలాగే మొట్టమొదలు చేరిన అంటే మనకు సభాముఖంగా గులాబీ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఈ నెల 9వ తారీఖున బీజేపీ కూటికి గువ్వల బాలరాజు గారు ఖరారు చేశారు. నిన్న ఆ మహానుభావుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారికి కూడా రాజీనామా పత్రం కూడా ఇచ్చేసిండు. ఆయన కారణాలు కూడా చెప్పేసి చక్కగా ఆంగ్లంలో లేఖ కూడా రాసి ఇవ్వడం జరిగింది. నేను 9వ తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్న బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి కూడా
ఏది గువ్వల వ్యక్తి చెప్పేసిండు 9 నాడు పార్టీలోకి వెళ్ళిపోతుండు. వీళ్ళ ఎజెండా ఏముందంటే ఇవాళలో రేపో బీఆర్ఎస్ కూడా బీజేపీలో కలుస్తుంది కాబట్టి వాళ్ళకన్నా ముందు మనం కలిస్తే పార్టీలో మనకేమన్నా వాల్యూ ఉంటుంది, వాళ్ళు కలిసే కన్నా ముందు స్వచ్ఛందంగా మనం ముందుకెళ్ళి కలిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ఆలోచన వీళ్ళకి వచ్చిందట. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనమే బీజేపీలోకి చేరితే సరిపోతుంది. ఒక కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో వైరల్. ఈయన ఆల్రెడీ ఒక కార్యకర్తతో మాట్లాడినట ఫోన్లో. ఎట్లాగూ కలుపుతుర్రు, కలిపేయడం కన్నా ముందే మనం పోతే అయిపోతుందిగా అని చెప్పేసి ఆ ఫోను దాదాపుగా ఆ వాయిస్ ఫోన్ దాదాపుగా అన్ని మీడియాలో కూడా అందరూ ప్రజలకు వినబడేటట్టు కూడా వివిధ ఛానల్స్ కూడా దాన్ని ప్లే చేయడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా దాదాపుగా వలసవాదం అనేది బీఆర్ఎస్కో తలకాయ నొప్పి అని చెప్పొచ్చు. ఈ వార్తను మనం పేజీ నెంబర్ 2లో చూసినట్టయితే రైట్ మరి ఈయన చూద్దాం ఒకసారి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్కు మరో భారీ షాక్ ఇస్తూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం తన రాజీనామా లేఖను కేసీఆర్కి పంపినట్లు ప్రచారం జరుగుతుంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గువ్వల గెలుపొందారు. మొదటి నుంచి దూకుడు స్వభావం ఉన్న గువ్వల పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన గువ్వల అధిష్టానంతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాటి రిజర్వ్డ్గా ఉన్న అచ్చంపేట నియోజకవర్గం జనరల్గా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. గువ్వల రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఈయన రాజీనామా అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగానే మారింది. ఇక దాదాపుగా ఈయన అసంతృప్తిగానే ఉన్నాడు. బీఆర్ఎస్ చేస్తున్న పనులైన ఇవి కూడా కూడా చురుగ్గా పాల్గొంటలేడట. ఇక పార్టీ ఏది నిర్ణయించినా కూడా నామమాత్రంగా ఉన్నాడట. ఈ నెల 9వ తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్నాడు, పోవడానికి సిద్ధమైపోయాడు. ఎవరండి? గువ్వల బాలరాజు గారు. ఇది ప్రస్తుతం మన ఈరోజు వార్తల్లో హాట్ టాపిక్గా ఉంది. ఈయన ప్రస్థానం మనం చూసినట్టయితే కార్యకర్తగా మొదలుపెట్టాడు. మొట్టమొదలు కార్యకర్తగానే ప్రారంభించారు. దాదాపు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. 2010లో గువ్వల ఒక సామాన్య కార్యకర్తగా అచ్చంపేట ప్రాంతం నుంచి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడు. 2 పర్యాయాలు అచ్చంపేట శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అంతకుముందు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రభుత్వం వీప్ అవకాశం ఇచ్చింది. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇంతటి రాజకీయ ప్రస్థానం కలిగిన గువ్వల సోమవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ పార్టీ అధినేతకు రాజీనామా లేఖ రాసేశారు. ఓ సీనియర్ నాయకుడు, యువకుడు, దాదాపుగా మన గువ్వల బాలరాజు గారు కొద్దిగా పార్టీకి క్యాడర్ కూడా ఒక రకంగా కొద్దిగా డిస్టర్బెన్స్ అనే చెప్పాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చాలా డిస్టర్బెన్స్లో ఉంది. ఇక రకరకాల డిస్టర్బెన్స్లు మళ్ళీ చెప్పడం ఎందుకు, ఆ డిస్టర్బెన్స్లా ఇదొక తలకాయ నొప్పి అనేది బీఆర్ఎస్కు స్టార్ట్ అయింది. ఏది గువ్వల బాలరాజు రాజీనామా పత్రం అనేది కూడా మళ్ళా నిన్న క్యాబినెట్ సమావేశం అయిన రోజు స్కాలేశ్వరం స్కామ్ మీద జరిగిన రభసల్నే మళ్ళీ ఇదొక రభస అనేది పార్టీకి ఒక తలకాయ నొప్పే అని చెప్పుకోవచ్చు. బీజేపీలో చేరికకు లైన్ క్లియర్ కూడా చేసుకున్నాడట బీజేపీలో చేరడానికి. దాదాపుగా రానున్న శాసనసభ స్థానాల సమీకరణలో లేక ఇతర కారణాల్లో కానీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజులుగా బాలరాజు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నానని, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తనతో రావచ్చని ఆహ్వానించారని సమాచారం. అయితే ఆయన ఆశించిన స్థాయిలో కింది స్థాయి నేతలు అతనితో వెళ్లేందుకు సానుకూలంగా లేరనే టాక్ వినిపిస్తుంది. దాదాపు ముందు నుంచి కూడా అందరికీ చెప్పినాడ బీఆర్ఎస్ నాయకులకు, నేనైతే బీజేపీకి పోతున్నా, ఇవ్వకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరడం ఖాయం, మీరు కూడా ఎవరన్నా వచ్చేది ఉంటారు అని కానీ అలా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు రావడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టలే అని చెప్తున్నాడు.
పార్టీ మారేందుకు కారణం చూద్దాం ఒకసారి. ఎందుకు అసలు పార్టీ బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి చేరడానికి ప్రధాన కారణం ఏంది, అసలు ఎందుకు మారే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈ మన ఏది గవ్వల బాలరాజు గారికి చూద్దాం ఒకసారి. గువ్వల బాలరాజు గారికి గువ్వల బీఆర్ఎస్ను వీడడానికి ప్రధాన కారణం ఉందని చెప్తున్నారు. ఏందట, 2023లో బీజేపీ బీఆర్ఎస్ను కూల్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో 100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నదనే ఆరోపణ వినిపించాయి. దీనిలో గువ్వల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కొంతకాలంగా ఆయనపై ఒత్తిడి పెరిగిన కారణంగా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు టాక్ నడుస్తుంది. అమ్మ ఇది ముచ్చట. అంటే దాదాపుగా 100 కోట్లు డీల్ కుదుర్చుకునే దాని మీద ఇతని మీద ఒత్తిడి అనేది పెరిగిందట. 100 కోట్లకు నువ్వు పోతావా, అమ్ముడు పోతావా, ఏదో సంథింగ్ ఏదో జరగచ్చు. దానికి మానసికంగా ఒత్తిడి పెరిగిందో ఏదో డిస్టర్బెన్స్ అయితే నాకు అనిపించిందట. అదే ముఖ్య కారణమని చెప్తున్నాడు. స్థానిక నేతలకు కేటీఆర్ వద్దకు అని చెప్పేసి అంటున్నాడు. గువ్వల బాలాజీ పార్టీ వీడుతున్న ప్రచారం వేళ నియోజకవర్గంలోని 8 మండలాల బీఆర్ఎస్ పార్టీ నేతలు త్వరలో కేటీఆర్ను కలిసి పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకు సమాయత్తం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకసారి మళ్ళా షేక్ అయిపోయారు. ఇక ఒకటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి, 2 సార్ల దాదాపు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి సడన్గా మారేసరికి స్థానికంగా ఉన్న నేతలు మరి ఏది బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ని కానీ కలుద్దాం, కలిసి పార్టీ భవిష్యత్ ఏంది, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి ఇట్లా వలసవాదం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటే మరి పార్టీ క్యాడర్ ఏమవుతుంది, మరి పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఏంది అనే విషయాలు స్థానికంగా ఉన్నటువంటి ఏది నాయకులు మన కేటీఆర్ని కానీ కలుద్దాం, కలిసి మరి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుందాం, ఎట్లా వెళ్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారట. బీఆర్ఎస్ని విలీనం చేయాలని చూస్తుండ్రు. ముందు మనమే బీజేపీలో చేరితే సరిపోతుంది కదా. ఒక కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో, ఆయన ఆడియోలో ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. అన్నా నమస్తే, బీజేపీలోకి పోతున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్త మాజీ ఎమ్మెల్యే గువ్వలకు ఫోన్ అడగగా, కరెక్టే దమ్మి, పొద్దున్నే రాజీనామా చేసిన బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు అంటున్నారు, విలీనం చేయాలని చూస్తున్నారు. అప్పటిదాకా మనం ఆగితే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, ముందే మనం చేరితే సరిపోతుంది కదా అని సమాధానం ఇచ్చిన ఆడియో ఒకటి దిశకు అందింది. అవును అన్నాం, మనం ఎంత చేసినా పోయినా ఎంపీ ఎన్నికల్లో మనకు కాకుండా ఆర్ఎస్పీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడేమో ఆయనకు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించినట్లుగా ఉంది అని కార్యకర్త అడగ్గా, అవును తమ్మి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని గువ్వల బాలరాజు చెప్పిన ఆడియో సంచలనంగా మారింది. మనకు ఎక్కువగా ఉన్నా కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మన పార్టీకి ఎంతో సేవ చేసినాం, ఒక కార్యకర్తగా మన ప్రస్థానాన్ని ప్రారంభించినాం, అంతో ఇంతో మనకు ప్రజాబలం కూడా ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా మనం గెలిచినాం. మన ప్రజాబలం ఉంటేనే మనం ఎమ్మెల్యేగా మనం గెలిపించడం కూడా జరిగింది. ఏదేమైనా ఇవాళ 1 2 రోజులో, నెలకో 2 నెలలకో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో 100% కలుతుంది. అప్పటిదాకా మనం ఆగుడెందుకు, ముందు కలిస్తే మనకు వాల్యూ ఉంటుంది కదా అని చెప్పేసి గువ్వల బాలరాజు గారు ఆ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ని వదిలి బీజేపీ చేరడం అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కానీ, స్థానిక నేతలలో కానీ, కార్యకర్తల్లో కానీ ఒక డిస్టర్బెన్స్గా వాళ్ళకు ఉంది. ఆల్రెడీ పార్టీ చాలా డిస్టర్బెన్స్ వ్యవహారం అనేది చూస్తుంది. ఆ డిస్టర్బెన్స్లో ఈ వలసవాదం దాదాపుగా 12 మంది కూడా అందులోకి చేరిక అనేది 9వ తారీఖు నాడు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ చేరడం అనేది కూడా బీఆర్ఎస్ బలహీన పడుతుందా, మళ్ళీ బలాన్ని పుంజుకుంటుందా అనేది వాళ్ళ యొక్క కార్యాచరణ, వాళ్ళ యొక్క దీక్ష, వాళ్ళ యొక్క పట్టుదల, మరి ముందున్న కార్యక్రమాలు ప్రజలకు అనుకూలంగా, పార్టీకి అనుకూలంగా వాళ్ళు నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి.